ప్రజాపాలన అంటే ఇది కాదు కదనయ్యా, గిరిగిట్ల మనకి ఇట్లేముంది, దీన్ని ఏం పాలన అందాము అనేదాన్ని ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడతలేడు, నా ఎస్సీ నాయకుడు మాట్లాడతలేడు, ఎవడు మాట్లాడతలేరు. ఇది ప్రజల పాలన అంటే ప్రజలే లేని పాలన ప్రజాపాలన, బంగారం రాని పాలన బంగారు తెలంగాణ. ఈ రెండు ట్యాగ్ లైన్లతోని కులము కుటుంబము ఇంకా చెప్పాలంటే ఒక అహంకారపూరితమైన పాలన మాత్రమే ఇప్పుడు తెలంగాణలో ఉందన్న విషయాన్ని ఎవ్వరు కన్ఫ్యూజనే లేదు. దీంట్లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే నేను దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఈ అహంకారం ఎక్కడి వరకు తలకెక్కింది అంటే నేను మళ్ళీ 34 వరకు ఉంటా అనే వరకు ఎక్కింది. అంటే ఈరోజు ఈ ఎలక్షన్లే గట్టెక్కాలరా నాయన అంటే నానా తిప్పల పడుతున్న ఈ క్రమం లోపల 34 వరకు నేను కుర్చీకి ఫెవికాల్ పూసుకొని కూర్చుంటా అంటే పెద్ద జోక్, అది వెరీ బిగ్ జోక్. ఇట్లానే మన కేసీఆర్ గారు కూడా అన్నారు, బతికినంత కాలం నేను సీఎం కాకపోతున్నా నాకు ఒంట్లో రక్తం లేదా గట్టిగా లేనా అనేదాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. అన్ని గట్టిగానే ఉన్నావు కానీ కొంచెం కొన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చోమని జనాలు కూర్చోబెట్టేసిండు. ఇదే అహంకారం రేవంత్ కు మొత్తం తలకెక్కిపోయింది. అహంకారంతోనే ఏమైనా చెల్లుతుంది, ఏమైనా మాట్లాడవచ్చు అనేదాన్ని మాట్లాడుతుండ్రు. సరే ఏమైనా మాట్లాడుకున్నది వేరు విషయం, కానీ ఇది ప్రజాపాలన అనేదానికి ఎక్కడైనా ఎలాంటి నాకల్లాకైతే కనిపించట్లేదు. మాది ఎక్కడ ప్రజలకు వచ్చిన పాలన లేదు, ప్రజలకు వచ్చిన బెనిఫిట్ లేదు. ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బిజినెస్ యాక్టివిటీ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ